ఆంజనేయ స్వామి వారిని భారతదేశమంతటా ఆరాధిస్తారు. కానీ ఎందుకు దక్షిణ భారతంలో వడమాలలు వేస్తారు? ఉత్తర భారతంలో మామూలుగా జాంగ్రీతో మాల చేసి వేస్తారు. పిల్లలు ఎప్పుడైనా తినడానికి మారం చేస్తే తల్లి వారికి ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ అన్నం తినిపిస్తుంది. పిల్లలు ఆ చందమామని చూస్తూ ఆ చల్లని వెన్నెలని ఆస్వాదిస్తూ భోజనం ముగిస్తారు. అలాగే బాల హనుమంతుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్న సూర్యబింబం చూసి చాలా ముచ్చటపడ్డాడు. అంతటితో ఆగక ఆ సూర్యబింబాన్ని చేత్తో పట్టుకోవాలని ఆకాశంలోకి ఎగిరాడు. అదే సమయంలో సూర్యుణ్ణి మృంగాలని రాహు కూడా వస్తూ ఉన్నాడు. వారి పోరులో వాయుపుత్రుడైన హనుమంతుడు సులభంగా గెలిచాడు. హనుమంతుని పరాక్రమానికి మెచ్చిన రాహుదేవుడు, ఎవరైతే నిన్ను ఇనుములతో చేసిన వంటకములతో పూజిస్తారో వారికి రాహుదోషం నుండి విముక్తి కలుగుతుంది, మరియు రాహువు వారిని బాధించదు. ఆ చేసిన వంటకమును హారముగా కాని లేదా రాహు స్వరూపమైన పాముగా కాని చేసి హనుమంతునికి నివేదన చేయవలెను. రాహుగ్రహం యొక్క ఇష్టధాన్యము మినుములు కావున దానితో వండిన పదార్థం రాహుకి అత్యంత ప్రీతిపాత్రము. దక్షిణాన ఉప్పు ఎక్కువగా పండిస్తారు, ఉత్తరాన చెరుకును ఎక్కువగా పండిస్తారు. వడలు మినుములతో చేసి మంచి రుచి కొరకు ఉప్పు మరియు కారము అందులో కలుపుతారు. అందువల్ల దక్షిణాన వడమాలను వేయడం సాంప్రదాయం. ఉత్తర భారతీయులు ఉప్పు కారం కంటే తీపిని ఎక్కువగా ఇష్టపడతారు. జాంగ్రీ కూడా మినుములతో వండిన పదార్థమే కనుక రాహు చెప్పినట్టు మినుములతో వండిన తీపి వంటకాన్ని వారు మాల రూపంలో హనుమంతునికి నివేదిస్తారు. జై శ్రీరామ్.